హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి గుత్తి వంకాయ ఫ్రై అండి. ఫస్ట్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసినాక ఆయిల్లో మనము పెట్టుకున్న కారాన్ని, వంకాయలో పెట్టుకున్న కారం మొత్తం పెట్టేసి నూనెలో వేసుకోవడమేనండి. పోపులు వేసుకున్న తర్వాత ఆయిల్లో వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలకు ఒకసారి మనం తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. మా చెట్టుకాయలు అన్నమాట, ఇవి ఫ్రెష్గా కోసాను, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను, అవి చాలా కోసినవి. చెట్లు కూడా మీకు పెట్టాను, చూడండి. మా అబ్బాయి కోసాడనమాట. తిప్పుకుంటూ ఉండాలండి మధ్యలో అంతలు మిక్స్ కాకుండా, లేదంటే మాడిపోతుంది. తిప్పుతూనే ఉండాలి 2 నిమిషాలకు ఒకసారి. అట్లాగే షుగర్లో కారం తిప్పుతూ ఉండాలి, అస్సలు మర్చిపోకండి, మాడిపోయింది అడుగున. అలాగే రైస్ పెట్టేసాను పక్కన. చివరిగా అయితే వంకాయలు ఉడికేసినాయండి, ఇంకా కారం వేసేసాను. అన్నం కూడా పొంగొచ్చేసింది. మంచిగా చివరిలో కరివేపాకు వేసేసి మూత పెట్టేశాను. ఇంకా మా పిల్లవాడు ఆకలేస్తున్నసరికి ఇంకా రైస్ అయితే కొంచెం వేసేసాను ఫస్ట్. ఇంకా ఇప్పుడైతే నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందన్నమాట, సూపర్ ఉంది అసలు. ప్లేట్లో వేసుకుంటున్నాను అన్నమాట. వంకాయ చాలా బాగా వచ్చినాయి. అయితే అసలు చాలా మెత్తగా వరకు మగ్గిపోయినాయండి, ఒక 5 నిమిషాల్లో అయిపోయింది. నేను ఎక్కువ టైం పట్టేదేమో అనుకున్నాను. అయితే సూపర్ మోనికాకి డయాబెటీస్ ఉంది సార్. తను ఇన్సులిన్ వేసుకుంటున్నాను, అది లేకుండా తను తెలియదు సార్. ఇన్సులిన్ అయితే సూపర్ వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. గుర్తుంచుకుని తీసుకెళ్తారు. ముఖ్యమైన ఈ విషయాన్ని తీసుకెళ్ళడానికి మర్చిపోయిందా ఏంటి? ఇది విన్నది ఇంతగా లేదు సార్. చిన్నపిల్ల